హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి బంగాళదుంప మిక్చర్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. దీన్ని భుజియా అంటారు, అంటే బంగాళదుంప భుజియా. మనకి తెలుగులో అయితే మిక్చర్గా అనుకోవచ్చు. సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేస్తారు కదా. ఈ విధంగా అయితే మనం ఫస్ట్ అయితే నేను 4 బంగాళదుంపల వరకు తీసుకున్నాను. 4 దుంపలు అనేది తీసుకుని 4 దుంపలకు కూడా తొక్క అనేది చెక్కేసుకోవాలి ఫ్రెండ్స్. తొక్క అనేది చెక్కుకున్నాక మనకి చూడండి ఫ్రెండ్స్, 4 కూడా ఇలాగే తొక్క తీసేసుకోవాలి. ఈ విధంగా చెక్కు అనేది తీసేసుకున్నప్పుడు మనకి చూసారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. పీలర్ సహాయంతో మనం ఇలా తొక్క తీసేసామంటే కనుక త్వరగానే వచ్చేస్తుంది, మనకి టైం ఏమీ పట్టదు ఫ్రెండ్స్. ఈ విధంగా 4 కూడా మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చేసుకోండి. భుజియా అనేది తినేగొద్దుగా తినాలనిపిస్తుంది కాబట్టి మీరు ఎన్నైనా తినేయచ్చు. అది ఒక మిక్చర్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే మామూలుగా మిక్చర్లా కూడా తినేయచ్చు, లేదంటే మీరు అటుకులు ఉప్మా కట్ చేసినప్పుడు పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, 4 బంగాళదుంపలు కూడా నేను చెక్క తీసేసి కడుక్కుని వచ్చేసి ఇలా సన్నగా దాంతో సన్న బెజ్జాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంతో మనం చెక్కుకోవాలి. ఇలాగా మనకి సన్నగా మిక్చర్లా పడుతుంది కదా ఫ్రెండ్స్, పొడవుగా. ఆ విధంగా మనం మిక్చర్లాగా మనం చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్కడానికి ఇలాగే తీసుకోవాలి. మీకు నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది ఇంతే కదా అని అనుకోవద్దు. ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా చేశారు ఏంటి అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. సో ఇలా చిన్న బెజ్జాల ఉన్న దాంతో మనం ఇలా చెక్కుకోవాలి. పొడవుగా వస్తాయి మనకి. కారబొందు కొనేటప్పుడు బొంతి కాకుండా పొడవుగా ఎలా ఉంటుందో ఆ విధంగా పొడవుగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఆ విధంగా పొడుగు వచ్చిన వాటిని మొత్తం అన్నీ కూడా అదే విధంగా మనం తురుముకోవాలి. మనకి సిప్స్ వేరే, ఇది వేరే, అన్నీ కూడా ఒకే దాంట్లో వస్తాయి ఫ్రెండ్స్. చూసుకుని బెజ్జాలు చిన్నగా ఉన్న దాంతో మనం ఎంచుకొని ఈ విధంగా కూడా అన్నీ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి ఇదే విధంగా చెక్కు తీసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనం ఇలా తీసుకున్న వాటిల్ని చూసారు కదా, మొత్తం అంతా ఇలాగే తురిమేసుకుని మనం చూసారు కదా. మీకు బాగా చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. అప్పుడే కదా బాగా తెలుస్తుంది. ఈ విధంగా సన్నగా ఉంటుంది. ఇలా కాకుండా నేను ఇప్పుడు చేసే విధానం చూడండి. మీరు కొంచెం వాటర్లో వేసేసి కడిగేసారంటే కనుక బాగా కడగాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సిప్స్ అనేది బాగా వస్తుంది. సిప్స్ అంటే మనకి బూందీ అనేది బాగా వస్తుంది. మనకి మిక్చర్ చేసుకునేటప్పుడు బంగాళదుంప భుజియా కాబట్టి మనం భుజియా టైపే చేసుకోవాలి. ఇది ఎక్కువ శాతం నాటు వాళ్ళే చేస్తారు కాబట్టి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. బాగా కడిగేయాలి ఫ్రెండ్స్. బాగా వాటర్లో వేసి 2-3 సార్లు అన్నా కడగాలి. కడిగేసేసగా ఆ నుగరంతా ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. 2-3 సార్లన్నా కడుక్కోవాలి ఫ్రెండ్స్. నేనైతే కడిగి తీసుకొచ్చాను. మెరిసిపోతుంది చూసారు కదా, వైట్గా ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అయ్యేటప్పటికి మనం నీటిలోంచి 2-3 సార్లు కడిగేటప్పటికి ఈ కలర్ అనేది వస్తుంది. దాని జిగురంతా పోయి బాగుంటుంది. అప్పుడు మనం కొంచెం ప్రాసెసింగ్ మొత్తం కూడా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం చేశాను ఏంటనేది. తర్వాత ఇలాగా మీరు బాగా కడుక్కుని వాడేసుకున్నాక మీరు గుడ్డ పైన వేసి ఒక్క 10 నిమిషాలు అయితే వదిలేయండి. లేదా ఫ్యాన్ దగ్గర అయినా కూడా పర్వాలేదు. అంటే మనకు చేతికి అంటుకునే తడి ఉంటే సరిపోతుంది. అంతకు మించి తడిగా ముద్దగా ఉండకూడదు. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా మనకి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసామంటే కనుక
మనకి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వదిలేసామంటే కనుక అది బాగా ఆరి చాలా బాగా వస్తుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. అంటే మనకి తడికి అంటుకునే అంత ఉంటే చాలండి. ఇప్పుడు పోగెట్టేసుకుని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, తడి మాత్రమే ఆరింది, అంతకు మించి ఏమీ అవ్వలేదు. అది చూసారు కదా ఫ్రెండ్స్, తడి మాత్రమే ఆరింది. చూసారా, పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఆరబెట్టేసుకున్నాం. మనం ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ఏం చేసుకోవడమే, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఆయిల్ తక్కువగానే వేసుకోండి, లేకపోతే ఆయిల్ పొంగిపోయే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఏమన్నా ఎక్కువ వేసినట్లయితే పైకి పొంగొచ్చేస్తుంది ఫ్రెండ్స్, అలా చేయవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా పొంగేటప్పుడే మనం వేసేసామంటే కనుక అది గమ్మున ఎగిపోతుంది. లాస్ట్ మూమెంట్లో చూసుకుని మీరైతే బాగా చూసుకొని మీరు తీసుకోపోతే కనుక మాడిపోతుంది. అవన్నీ కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా అలా వేసుకోండి. మీకు 2 సార్లు చూపిస్తే చాలని అంతే చూపిస్తున్నాను. మనకి ఎక్కువగా చూపించినట్లయితే ఏమవుతుందంటే వీడియో లెంతీ అయిపోతుంది, మీకు బోర్ అనిపిస్తుంది. మన వీడియో ఎవరికన్నా నచ్చింది అనుకునేవాళ్ళు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చూసినా కూడా మీరు చూశాక చూసినట్టు వదిలేయకుండా ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్కి పంపించండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అప్పుడే కదా ఫ్రెండ్స్ మాకు తెలుస్తుంది మీరు ఎలా చూస్తున్నారు. మాకు సబ్స్క్రైబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసేవాళ్ళంతా కూడా మనకి సపోర్ట్ చేయండి. మనకు ఛానల్ అనేది 1 year అవుతుంది. మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలాగే వెళ్ళిపోకుండా కామెంట్ కూడా చేయండి. అప్పుడే కదా ఫ్రెండ్స్ చేయాలనే ఉత్సాహం వచ్చేది మనకి. కరకరలాడుతుంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడుతూ ఉన్నది. చూసారు కదా, అలా నొక్కుతుంటే కరకర అని సౌండ్ వస్తుంది. అంతే బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మర్చిపోరు కదా. మీరు ఇలాగే తినేయచ్చు ఫ్రెండ్స్. లేదు మేము ఇంకా కారంగా హెమ్మీగా టేస్టీగా తింటాము అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు కారం వేసేసుకోండి అంతే. పిల్లలకైతే కనుక అలాగే ఇచ్చేయండి, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే టేస్టీ అనేది. మన ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను మీకైతే. ఆలూ భుజియా అనేది చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. నార్త్ వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేస్తారు కదా, చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.